హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ మెయిన్ గేట్ దగ్గర భారీగా నిలిచిన వరద నీటితో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండటంతో వరద నీటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది చర్యలు చేపట్టారు. హెచ్సీఏ ఎదుట వరద పరిస్థితి వివరాలను ధనరాజ్ అందిస్తారు. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కూడా ఇటు ట్విన్ సిటీలో చూసినట్టయితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరోవైపున చూసినట్టయితే ఎక్కడికక్కడ వాటర్ కూడా నిలిచిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ చూసినట్టయితే సైబరాబాద్లోని ఎస్సీయు యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి సెకండ్ గేట్ దగ్గర ఉన్నాం మనము. అయితే మనము గచ్చిబౌలి నుంచి టువార్డ్స్ ఇటు బిహెచ్ఎల్ కావచ్చు, అదేవిధంగా లింగంపల్లికి వెళ్ళే మార్గ మధ్యంలో మొత్తం ఇక్కడ వాటర్ స్టాగింగ్ తోటి కూడా చాలా వరకు ట్రాఫిక్ ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. దాంతో కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీద వాటర్ నిలిచిపోవడంతో కూడా ఇటు పంపింగ్ అంటే మోటార్ పెట్టి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ను తోడేస్తున్నారు. దీనిలో భాగంగా చూసినట్టయితే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, దాంతో పాటుగాను ఇటు మాన్సూన్ టీంతో పాటుగా హైడ్రాకు సంబంధించిన బృందము, అదేవిధంగా జిహెచ్ఎంసీ టీం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఈ వాటర్ని అంతా కూడా మోటార్ పెట్టి కూడా మొత్తం వాటర్ని కూడా తోడి బయటకు పంపిస్తున్నారు. మొత్తం గత 2 గంటల నుంచి కూడా వీళ్ళందరూ కూడా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. దాంతోపాటుగా కూడా చూసినట్టయితే ఇదంతా అంటే గచ్చిబౌలి హైటెక్ సిటీ మొత్తం ఈ ప్రాంతం నుంచి హెచ్సి యూనివర్సిటీ నుంచి మీదుగా చూసినట్టయితే మనము ఇటు బిహెచ్ఎల్ కావచ్చు, లింగంపల్లి వెళ్ళేటువంటి వాహనదారులంతా కూడా చాలా ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. దీనిలో చూసినట్టయితే మనము ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి హైడ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా దీన్ని ఈ వాటర్ లాగింగ్ సంబంధించినటువంటి విషయాలను పైన కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. ఎంతసేపటి నుంచి కూడా ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డది, మీరు ఏ విధంగా దీన్ని వాటర్ లాగింగ్ పాయింట్ను పూర్తిగా సాల్వ్ చేస్తుంది? ఇది మార్నింగ్ 6 o'clock నుంచి హెవీ రెయిన్ కావడం వల్ల వాటర్ స్టాగ్నేషన్ అయిందండి. మేము వాటర్ 6 o'clock నుంచి 10 వరకు డీవాటరింగ్ చేశాము. మళ్ళీ రెయిన్ పడిపోయేసరికి మళ్ళీ ఇప్పుడు డీవాటరింగ్ చేస్తుంది. ఇప్పుడు ట్రాఫిక్ యాక్సిషన్ వల్ల డీవాటరింగ్ కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుందండి. దీన్ని ఏ విధంగా అయినా డీవాటరింగ్ చేసేది హైడ్రా టీమ్ తీసుకుంటుంది. ఈ వాటర్ లాగింగ్ ఎప్పటి నుంచి అంటే ఇక్కడ స్టోరేజ్ అయింది, దాన్ని మీరు ఎట్లా సాల్వ్ చేస్తున్నారు? జనరల్గా ఇక్కడ మనకైతే వాటర్ లాగింగ్ అంటూ ఏమీ లేదు. ఏమైందంటే ఇప్పుడు రీసెంట్గా మనకు పడ్డ హెవీ రెయిన్స్కు హెచ్సియు యూనివర్సిటీ లోపల ఉన్న కుంటలు నిండి ఆ సర్ప్లస్ వాటర్ అనేది ఓవర్ఫ్లో అయ్యి ఈ ఛానల్ తోటి బయటికి రోడ్ క్రాస్ చేయాలి. ఏదైతే ఇక్కడ క్రాస్ చేసే దగ్గర ఉందో అక్కడ ఉన్న పైప్ లైన్ అనేది కొద్దిగా శాండ్తో సింక్ అవడంతో తీసుకోవాల్సినంత వాటర్ తీసుకోకపోయేసరికి వాటర్ అనేది పైకి వస్తున్నాయి. వాటిని మనం ఇమీడియట్గా ఎట్లా అంటే 2 పంప్స్ పెట్టి ఆపరేట్ చేస్తున్నాం, ఎప్పటికప్పుడు బెయిల్అవుట్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్రీ గంటలో 2-3 సార్లు వర్షం పడి ఆగడంతో వాటర్ అనేది రావడంతో ఇట్లా మనకు వాటర్ కనబడుతుంది. ఒకసారి వర్షం కనుక తగ్గిందంటే ½ an hour 1 hourలో టోటల్గా క్లియర్ చేయొచ్చు. ట్రాఫిక్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా చాలా వరకు ఇక్కట్లు ఏర్పడటంతో కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా చాలా వరకు ఇక్కడ ఉండి పూర్తిగా ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు గాను వాళ్ళు సూచనలు చేస్తూ ఉన్నారు. ఇంకా హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ మాన్సూన్ సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం కలిసి కూడా ఈ వాటర్ స్టాగింగ్ ఏదైతుందో దీన్ని కూడా మొత్తం ఎత్తివేసి మొత్తం ట్రాఫిక్ సంబంధించినటువంటి వాటిని కూడా మరికొద్దిసేపట్లో క్లియర్ చేయనున్నారు. మొత్తం మీద చూసినట్టయితే సైబరాబాద్ సంబంధించినటువంటి ఈ జోన్లో చూసినట్టయితే ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ యంత్రాంగం హైడ్రా, అదేవిధంగా జిహెచ్ఎం సంబంధించినటువంటి గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి అధికార బృందం కూడా పూర్తిగా అలర్ట్ అయ్యి ఎక్కడైతే వాటర్ స్టాగింగ్ ఉంటుందో దాన్ని అంతా కూడా పూర్తిగా పరిష్కరించే దిశగా పనిచేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సైబరాబాద్ హెచ్సి యూనివర్సిటీ నుంచి.